ఏ క్షణంలో అయినా మోదీ ప్రభుత్వం కుప్పకూలిపోవచ్చు అంటూ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చాలా బలహీనంగా ఉందని, చిన్నపాటి సమస్య తలెత్తినా ఆ ప్రభుత్వం కుప్పకూలేటువంటి పరిస్థితి ఉంది అంటూ రాహుల్ గాంధీ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. నమస్తే. ఏ క్షణంలో అయినా మోదీ ప్రభుత్వం కుప్పకూలిపోవచ్చు అంటూ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ గారు. కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బలహీనంగా ఉందని, చిన్నపాటి సమస్య తలెత్తినా మోదీ ప్రభుత్వం కుప్పకూలిపోవచ్చు అంటూ రాహుల్ గాంధీ కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఆయన వ్యాఖ్యల వెనక ఆయన ఉద్దేశం ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఆయన చెప్పేది ఏంటంటేనండి, ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగలేదు. నీట్ ఈ మధ్య నీట్లో జరిగిన అవకతవకలు మనకు తెలుసు. ఆ విషయంలో మోదీ మౌనంగా ఎందుకున్నారు అని ప్రశ్నించారు. కరెక్టే కదా. ఇప్పుడు మనకు ఉత్తర భారతదేశానికి ఒక రకంగా, దక్షిణ భారతదేశానికి ఒక రకంగా ఉండదండి ఎక్కడా కూడా. అది పరీక్షలు కావచ్చు, ఎన్నికలు కావచ్చు. కానీ పరీక్ష విధానంలో కూడా ఉత్తర భారతదేశానికి ఒక రకంగా, మనకు ఒక రకంగా జరిగింది నీట్ వ్యవహారంలో. కాబట్టి అది ఎవరైనా ప్రశ్నించదగ్గ అంశమే. ఇకపోతే ఆయన అనేది ఏంటంటే, ఈసారి మమ్మల్ని అంటే కాంగ్రెస్ పార్టీకి న్యాయ వ్యవస్థ మూసుకుపోయింది, మీడియా మూసుకుపోయింది, రాజకీయంగా మూసుకుపోయింది, అన్ని రకాలుగా మమ్మల్ని ఇబ్బందులు గురి చేశారు. అందుకని మేము ఇది జోడో యాత్ర కానీ, భారత్ జోడో యాత్ర, భారత్ న్యాయ యాత్ర, సో అందుకోసమని కాంగ్రెస్ తరఫున భారత్ జోడో యాత్ర, భారత్ న్యాయ యాత్ర చేయాల్సి వచ్చింది అని ఆయన చెప్పారు. సో మేము ప్రజల దగ్గరికే వెళ్ళాము, ప్రజల్లోనే మేము న్యాయం అడిగాము. కాబట్టి మోదీకి 2014-19లో ఉన్న ఆ చరిష్మా పోయింది. ఆయన అప్పుడు చేసినట్టుగా ఇప్పుడు విధానాలు అయితే చేయలేదు. ఆయన 19-24 మధ్యలో మోదీలో ఉండే ఆ చరిష్మా గాని, ఆ పనితీరు గాని లేదు. అందుకని ప్రజలు మమ్మల్ని విశ్వసించారు. ఎన్డీఏ నేతలు మాతో సంప్రదిస్తున్నారు. కాబట్టి ఎప్పుడైనా కూడా మోదీ ప్రభుత్వం కూలిపోవచ్చు అన్నది ఆయన వ్యాఖ్య. అంటే చిన్నపాటి సమస్య తలెత్తినా కూడా మోదీ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. అంటే చిన్నపాటి సమస్యలు తలెత్తబోతున్నాయి అని రాహుల్ గాంధీ భావించారా? అందుకే అటువంటి వ్యాఖ్యలు చేశారా అంటే ఏం చెప్తారు? చెప్పకనే చెప్పారు కదండి. ఇప్పుడు మీకు తెలుసు, ఇప్పుడు నివురుగప్పి నిప్పు అంటమ్మా. నిప్పు ఒక పిసరు గాలి వస్తే ఇలాగా కొంచెం బూడిద పక్కకి వెళ్ళింది అనుకోండి, నిప్పు కణిక మనకు కనిపిస్తుంది కదా. అట్లాగా ఇప్పుడు ఈ సమస్యలు కూడా నివురుగప్పి నిప్పులాగానే ఉన్నాయి. అంటే అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. సో ఒక చిన్న సమస్య ఇట్లా తలెత్తింది అనుకోండి, ఎవడైనా రెడీగా ఉంటాడు కదా. ఇప్పుడు పులి పంజాబ్ విసరటానికి ఎట్లా రెడీగా ఉంటుందో ఒక ప్రభుత్వాన్ని కోల్చడానికి, ఇప్పుడు బీజేపీ కూడా గతంలో చేసిన పనులు అవే కదా. ఇప్పుడు గొంగట్లో తింటూ మనం తప్పులు వెంట్రుకలు ఏరక్కర్లేదండి. ఎందుకంటే ఎవడు సరైన వాడు కాదు, అందరూ సరైన వాళ్లే. మనం ఏ పార్టీ తీసుకున్నా, మనం ఒక పార్టీని మనం విమర్శిస్తామంటే మనకి వాళ్ళతో సిద్ధాంతపరంగా కొన్ని నచ్చనప్పుడు మనం ఒక పార్టీని విమర్శిస్తాం. మనకి వ్యక్తులు ముఖ్యం కాదు అక్కడ. అది మోదీనా, రాహుల్ గాంధీనా, ప్రియాంక గాంధీనా, సోనియా గాంధీనా, ఇట్స్ నాట్ అవర్ ఇది మనకి. కాకపోతే ఏంటంటే మనం భారతదేశాన్ని మనం ఒక ఏమనాలి, అన్ని రాష్ట్రాలతో కలిపి మనం భారతదేశాన్ని ఒక ఉన్నత రాజ్యంగా భావించినప్పుడు, లేకపోతే ఉన్నత దేశంగా భావించినప్పుడు అది ఏకీకృతంగా ఉండాలి అనుకుంటాం మనం. అందుకోసం మనం కొన్ని విషయాల్లో మనం కాంప్రమైజ్ అవుతాం. అలా కాంప్రమైజ్ అయ్యి మనం వేసిన ఓట్లే మోదీకి వెళ్ళాయి. లేకపోతే ఇప్పుడు మోదీ అన్న వ్యక్తికి వ్యక్తిగతంగా చరిష్మా ఈ రోజు లేదు. సిన్సియర్ గా చెప్పుకోవాలంటే 2014-19 మధ్య ఉన్న చరిష్మా ఈ రోజు ఏదండి? అంటే అప్పుడు ఏదో చేస్తాను, ఉద్ధరిస్తాను అని ఆయన వచ్చాడు. కానీ గత 5 ఏళ్లలో ఆయన వ్యక్తిగత దానికి ఇచ్చిన ప్రాధాన్యత భారతదేశాన్ని ముందుకు నడిపించడంలో చూపించలేకపోయాడు ఆయన. ఈ నీట్ ఎగ్జామ్ లో జరిగినటువంటి అవకతవకల గురించి అసలు మోదీ ఎందుకు ప్రస్తావనకి రావడం లేదు, అసలు వాటి గురించి ఎందుకు మోదీ మాట్లాడడం లేదంటూ కూడా రాహుల్ గాంధీ నిలదీసినటువంటి నేపథ్యంలో ఏంటి అసలు ఈ నీట్ వ్యవహారంలో ఏం జరిగింది అంటే, వాళ్ళు ఏం చేశారంటే అండి, ఉత్తర భారతదేశంలో వాళ్ళు గ్రేస్ మార్క్స్ ఇచ్చారు అక్కడ వాళ్ళకి. అది మొన్న ఇతనెవరు దయానిధి మారన, కళానిధి మారనో తమిళనాడు తరఫున ఆయన కోర్టుకు వెళ్ళారు. సో కోర్టు ఆ మార్కులు ఇవ్వద్దని చెప్పింది. కాబట్టి లేదంటే మళ్ళీ ఎగ్జామ్ రాయమంది వాళ్ళు.
ఈ విషయంలో మరి ప్రధానమంత్రి నోరు విప్పాలి కదండి. అసలు నీట్ ఎగ్జామ్ వద్దనేదే కదా ప్రతి వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు రాష్ట్రాలు ఏమంటున్నాయి, మా ఎగ్జామ్స్ మేము నిర్వహించుకుంటాము, మాకు నేషనల్ వైజ్ ఎందుకని అడుగుతున్నాయి. అది కరెక్టే కదా. ఒక రకంగా మనం మన విద్యార్థుల గురించి ఆలోచించినప్పుడు ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో ఉండే పిల్లలు వాళ్ళు ఇక్కడ ఏ భాషలో రాసుకుంటారు. హిందీ వాళ్ళకు ఉన్న అడ్వాంటేజ్ లోకల్ లాంగ్వేజెస్ ఉండట్లేదండి. ఈ సౌత్ మీరు నార్త్ అనే ఒక డిఫరెన్స్ తీసుకొచ్చినప్పుడు భాష విషయంలో మనం చాలా నష్టపోతున్నాం. కాబట్టి కొన్ని విషయాల్లో మన తమిళనాడుని మన ఆదర్శంగా తీసుకోవచ్చండి. వాళ్ళ పోరాటాన్ని మనం సమర్థించవచ్చు. ఎందుకంటే తెలుగు భాష నాకు గొప్ప, నీకు హిందీ గొప్ప, అది మాకు అనవసరం. అది మేము జాతీయ భాషగా మేము ఒప్పుకోం. మా భాష మాకుంది, మా మాతృభాష. సో ఇప్పుడు భాషాపరంగా చూసుకుంటేనండి మనకి తెలుగు వాళ్ళకి తెలుగు గొప్ప కదా, ఎవరి భాష వాళ్ళకి గొప్ప, వాళ్ళకి హిందీ గొప్ప కావచ్చు, మనకు అనవసరం అది. కాకపోతే ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా మీరు చూసుకుంటే ఈ ఉత్తరాది దక్షిణాది అనే ఈ తేడా రావడం, తర్వాత మన వాళ్ళు చాలా గతంలో మన చాలా తక్కువ చేసి చూడడం ఇవన్నీ కూడా జరిగాయి. సరే ఏది ఏమైనా కూడా మనం దక్షిణ భారతదేశం వాళ్ళు ఏంటో వాళ్ళ భాష ఏంటో ఇవన్నీ కూడా నిరూపించుకున్నారు ప్రతిసారి. ఈవెన్ మనం సినిమా చలనచిత్ర రంగం కూడా చూసుకుంటే బాహుబలి అనే సినిమా ద్వారా అసలు తెలుగు ఇండస్ట్రీ అంటే ఏంటి, తెలుగు వాళ్ళ సత్తా ఏంటి, దక్షిణాది సత్తా ఏంటి అనేది ఒక నార్త్ కి తెలిసింది. తర్వాత వాళ్ళంతా వాళ్ళు వచ్చి మన దగ్గర సినిమాలు చేయటం మొదలు పెట్టారు. ఈ రోజు వాళ్ళు ఎంత గింజుకున్నా ఏం చేసినా కూడా మనం ఏ రకంగా చేసామనేది పక్కన పెట్టండి, మనకు ఒక అంతర్జాతీయంగా మనకు ఒక గుర్తింపు వచ్చింది అది. అదే విధంగా ఇప్పుడు నీట్ ఎగ్జామ్ తీసుకుంటే అసలు నీట్ ఎగ్జామ్ అవసరం ఏముంది. ఇప్పుడు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకునే ఇవాళ రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. ఏమని, అయిపోయింది ఎన్డీఏ పని, మీరు చెప్పినట్టుగా చిన్న ఇది జరిగినా కూడా ఎన్డీఏ నుంచి వచ్చేదానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు వాళ్ళకి మోదీ గారికి 240 సీట్ల కంటే రాలేదు కాబట్టి మిగతా 52 సీట్లు కూడా వాళ్ళతో ఉండే ఎన్డీఏ కూటమిలో వచ్చిన సీట్లు అవన్నీ కూడా. సో ఏ రకంగా చూసుకున్నా కూడా ఇప్పుడు మోదీ ప్రభుత్వం అయితే పతనం అంచున ఉంది, అది అందరికీ తెలుసు. ఇప్పుడు అందుకోసమే కదా చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పగలుగుతున్నారు. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు గారు కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు, అలాగే నితీష్ కుమార్ గారు కూడా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి నేపథ్యంలోనే చిన్న చిన్న సమస్యలు ఏదైనా తలెత్తితే, అంటే బాబు గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలనే ఒక లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ గనక సరైనటువంటి ప్యాకేజీలు కానీ లేకపోతే సరైనటువంటి నిధులు కానీ కేటాయింపు జరగకపోతే ఆయన మద్దతు ఉపసంహరించుకునేటువంటి ఆ పరిస్థితులు ఉంటాయని, లేకపోతే నితీష్ కుమార్ గారు కూడా రానున్న రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకునే అవకాశం ఉంటుందని భావించే రాహుల్ గాంధీ గారు ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చేసింది మామూలే నిజం అయి ఉండొచ్చు, మనకు తెలియదు అది. ఎందుకంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ముందే ఆఫర్ ఇచ్చారు, ఉప ప్రధాన ఆఫర్ ముందే ఇచ్చారు కదా. ఇప్పుడు ఎన్డీఏలో కొనసాగుతున్నప్పుడే, అంటే ఇండియా కూటమి ఆఫర్ ఇచ్చింది, ఇండియా కూటమి ఆఫర్ ఇచ్చిందండి. ఎన్డీఏలో కొనసాగుతున్నప్పుడే ఇండియా కూటమి ఆఫర్ ఇచ్చింది. ఎప్పుడైతే రిజల్ట్ వచ్చాయో రిజల్ట్ రాగానే వాళ్ళ ట్రయల్స్ వాళ్ళు వేశారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గతంలో కూడా కాంగ్రెస్ తో కలిసి ఆయన ఎలక్షన్స్ లో నిల్చున్నారు కదా. సో మనకి రాజకీయాలు ఎప్పుడు మనం చెప్పుకునేవి, శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. కాకపోతే ఇక్కడ మనకి గతంలో కూడా అందుకే కదా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి మోదీతో విభేదించింది, రాష్ట్రం కోసమే కదా. సో రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అనుకున్నప్పుడు ఎవరైనా కూడా నిర్ణయాలు తీసుకుంటారు, సడన్ నిర్ణయాలు తీసుకోవాలి కూడా. ఇప్పటికైతే సజావుగా వెళ్తోంది. మీరు చెప్పినట్టుగా మనకి రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు, ముఖ్యంగా విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాకుండా చూడడం కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు, మనకి చాలా అంశాలు ఉన్నాయి. పోలవరం పూర్తి చేయటంలో కావచ్చు, వాళ్ళు ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలి, ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి ఆంధ్రప్రదేశ్ మీద. ఇవేవి జరగలేదనుకోండి, డెఫినెట్గా తెలుగుదేశం జనసేన వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. అది అప్పుడు ఇండియా కూటమికి అది అడ్వాంటేజ్ అవుతుంది. అదే విధంగా నితీష్ కుమార్ కూడా. అయితే నితీష్ కుమార్కి మనకుండే సమస్యలు ఆయనకి లేవు. మనది ఏంటంటే విడిపోయిన రాష్ట్రం, అప్పుల్లో ఉన్న రాష్ట్రం మంది. ఆ రోజు విధి విధానాలు ఖరారు చేయకుండా వాళ్ళు విడదీశారు కాబట్టి 5 ఏళ్ళు ఈయన ఎవరు జగన్మోహన్ రెడ్డి దాన్ని ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చాడు. కాబట్టి ఇప్పుడు సరైన సమయం వచ్చినప్పుడు, అవసరమైనప్పుడు వీళ్ళు నిర్ణయాలు ఏ రకంగా అయినా తీసుకోవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా 2 సార్లు హోదా గురించి మాట్లాడాడు. ఇప్పుడు 5 ఏళ్ళు ఆయన నిద్రపోయాడా? ఆయన సెంటర్లోకి వెళ్ళి ఏం చేసి వచ్చాడు? ఆయన
ఇప్పుడు అసలు మాట్లాడే హక్కు కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు ఆ విషయంలో. హోదాను అడగట్లేదు. రెండో రోజే మొదలు పెట్టాడు. ఇప్పటికి 2 సార్లు ఆయన మాట్లాడాడు. మరి నువ్వు 5 ఏళ్ళు ఏం చేసావు వాళ్ళతో ఉన్నప్పుడు? నువ్వు వెళ్ళి నీ కేసుల గురించి మాట్లాడుకుని వచ్చావా? నీ కేసులు సిబిఐ నీ ఇంటికి రాకుండా చూసుకున్నావా? నువ్వు నిన్ను అరెస్ట్ చేయకుండా చూసుకున్నావా? నువ్వు కోర్టుకు వెళ్లకుండా చూసుకున్నావా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడే హక్కు లేదండి. కానీ రాహుల్ గాంధీ చెప్పడం తప్పు లేదు. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరని చెప్పలేము. అవసరాన్ని బట్టి, అంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అనుకున్నప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా సరైన నిర్ణయం తీసుకుంటాడు. ఆ రకంగా తీసుకుంటే ఈయన ఒక పేపర్కి ఇచ్చిన ఇంటర్వ్యూకి ఈయన ఈ మాట చెప్పాడు, ఎవరు, రాహుల్ గాంధీ. కాబట్టి తప్పు లేదు, ఏదైనా జరగచ్చండి. సో ఇప్పుడు వీళ్ళు సజావుగా బీజేపీ కనుక మనతోటి ఉంటేనే, అంటే తెలుగుదేశంతో కావచ్చు, జనసేనతో కావచ్చు, కూటమిలో వాళ్ళు మనకి కావాల్సింది కేంద్ర ప్రభుత్వం ఇస్తేనే ఇది సజావుగా సాగుతుంది. లేదు, పగ్గాలు ఎప్పుడైనా కూడా వీళ్ళు వెనక్కి తీసేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.